బ్యాంక్ జరిగిన ఎలక్షన్స్ లో మొత్తం ఆ ప్యానల్ అంతా కూడా 10% ఈ బ్యాంక్ కి సంబంధించినటువంటి కస్టమర్లు అందరూ కూడా ఎలక్షన్ లో పాల్గొని వన్ సైడెడ్ గా మాకు 10% మెజారిటీ జరిగింది. అది కూడా కూటమిలో ఉన్నటువంటి అన్ని 3 పార్టీల వాళ్ళు కూడా మా సహకారం అందించి, ముఖ్యంగా రాయమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క ఆశీస్సులతో, కూటమి యొక్క ఆశీస్సులతో మా 12 మంది డైరెక్టర్లు కూడా ఎలక్షన్లో మేము ఘన విజయం సాధించాం. ఇప్పటికీ సరిగ్గా ఈ రోజుకి 18 మాసాలు అయింది. ఈ 18 మాసాల్లో ఈ బ్యాంకుని ఏ రకంగా మా డైరెక్టర్లు అందరూ కూడా కృషి చేసి కష్టపడి ఎంత డెవలప్ చేశామని చెప్పడం గురించి వారి ప్రెస్ మీట్. అందులో ఫస్ట్ లోన్స్ విషయంకి వచ్చేటప్పటికి మేము పదవి బాధ్యత చేపట్టేటప్పటికి అంటే 23/7/24 తేదీ నాటికి 403 కోట్లు ఉండేది. లోన్ 403 కోట్లు ఉండేది. మీ బాధ్యత తీసుకునేటప్పటికి 31/12 అంటే మొన్న డిసెంబర్ 31 18 మాసాలకి 537 కోట్లకి మేము తీసుకెళ్ళాము. 537 కోట్లకి తీసుకెళ్ళాము. అంటే 18 మాసాల్లో 134 కోట్ల రూపాయలు లోన్ తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద అచీవ్మెంట్. 18 మాసాల్లో 137 కోట్లు, 106 సంవత్సరాలకి 403 కోట్ల రూపాయలు ఉంటే 18 మాసాలకి 134 కోట్ల రూపాయలు మా డైరెక్టర్ మా ప్లాన్లు అందరూ కూడా ఇన్ని లోన్స్ తీసుకురావడం జరిగింది. ఇది చిన్న విషయం కాదు. ఇది మొత్తం మా చరిత్రలోనే, మా బ్యాంక్ యొక్క చరిత్రలోనే ఇది చెప్పుకోవచ్చింది. అంటే దాన్ని 77.15 చేసి బ్యాంకు లాభాలు ఎక్కువగా సమకూర్చడానికి లోన్ బాగా పరిగణిస్తుందండి. అలాగే సిడి రేషియో కూడా మేము ఉండేటప్పుడు 59.41 ఉండేది. వచ్చేటప్పుడు అది 77.8. ఇప్పుడు 59 నుంచి 77.8. సిడి రేషియో అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద బ్యాంక్ యొక్క మొత్తం ప్రగతి అంతా కూడా సాధించుంటారు. మేము వచ్చేటప్పుడు 59% ఉంటే ఇప్పుడు 77% ఉంటుంది.